హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంవీ టేల్స్. సో ఇది ఇంకా ద నెక్స్ట్ డే అంటే సూఫీ డ్యాన్స్ అవన్నీ చూసుకున్న తర్వాత ఆ రోజు నైట్ మేము ఇంకా అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళాల్సిన ఫైనల్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. అది ఎంతో దూరం కాదు, జస్ట్ ఒక 2 to 3 hours ఆఫ్ ట్రావెల్ అంతే బై కార్. ఆన్ ద వే వ్యూస్ మొత్తం అన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, అండ్ ప్రతి కొన్ని కిలోమీటర్స్కి వ్యూస్ మారిపోతూ ఉన్నాయన్నమాట. అండ్ అసలు చాలా ప్లెజెంట్గా చాలా 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 బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూడగలిగాం మేము ఈ రోడ్ ట్రిప్ తీసుకోవడం వల్ల. ఇవాళ మేము బీచ్ దగ్గర ఉన్నాము. లైక్ ఇవాళ అండ్ రేపు ఇట్స్ కంప్లీట్లీ గోయింగ్ టు బి ఏ బీచ్ డే చెప్పినట్టు. సో మార్నింగ్ నుంచి జస్ట్ చిల్ అండ్ రిలాక్స్ తప్ప ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు మేము యాక్చువల్గా పూల్స్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాము అన్నట్టు మేము ఉండే స్టే దగ్గరే పూల్స్ ఉంటే ఆ పూల్స్లోకి వచ్చాము. బేబీ పూల్ కానీ పెద్దవాళ్ళ పూల్ కానీ అండ్ కొన్ని యాక్టివిటీస్ ఈవెంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూసుకుందాము అన్నట్టు వచ్చాము. సో ఇట్స్ గోయింగ్ టు బి అ మోర్ రిలాక్సింగ్ అండ్ వెరీ పీస్ఫుల్ కైండ్ ఆఫ్ స్టే. ఇవాళ రేపు ఫుల్గా రిలాక్స్ అవుదాము అన్నట్టు. సో యా, ఈవినింగ్ అవుతుంది. మార్నింగ్ నుంచి చేసింది ఏం లేదు, జస్ట్ రిలాక్స్ అవ్వడం తప్ప, చిల్ అవ్వడం తప్ప. సో మేము బీచ్ కోసం అనేసి వచ్చాం కాబట్టి మేము ఉండే స్టే నుంచి జస్ట్ వాకబుల్లో ఒక 5 minutesలో బీచ్. బట్ ఇక్కడ పూల్స్ కూడా చాలా బాగున్నాయి విత్ ఇన్ ద హోటల్. బేబీస్కి సెపరేట్గా అండ్ స్లైడ్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి. ఇట్ వాస్ లైక్ టూ మచ్ ఆఫ్ ఫన్. మేము ఉండే స్టే వచ్చేసి ఆల్ ఇన్క్లూజివ్ అనమాట. లైక్ ఫుడ్ కానీ 24/7 ఫుడ్ కావాలి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అండ్ పూల్స్ కూడా అన్నీ యాక్సెసబుల్, లైక్ ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. అండ్ ఎవ్రీథింగ్, ఆల్ ద అమ్యూనిటీస్ ఆర్ ద ఫెసిలిటీస్ దట్ దే హ్యావ్ అవన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట. లైక్ గేమ్స్ కానీ, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇంక్లూజివ్ మా ప్యాకేజ్. అండ్ మీకు యాక్చువల్గా నేను మాట్లాడేది చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇట్ వాస్ అ రియలీ గుడ్ డే. అండ్ ఎవరికి బీచ్ నచ్చదు, ఎవరికి వాటర్ నచ్చదు చెప్పండి కదా. సో యా, ఇట్ వాస్ అ రియలీ గుడ్ స్టే ఫర్ అస్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ అ లాట్. అండ్ మాకు యాక్చువల్గా కావాలి ఈ బ్రేక్. ఇట్ వాస్ అ వెరీ మచ్ నీడెడ్ బ్రేక్ అండ్ వెకేషన్ ఫర్ అస్ యాజ్ ఎ ఫ్యామిలీ. సో ఐఎమ్ గ్లాడ్ దట్ వీ కుడ్ మేక్ ఇట్ అండ్ యా, we are enjoying it. ఇవాళ డే 2 ఆఫ్ బీచ్ డే అనమాట. సో మార్నింగ్ నుంచి యాజ్ యూజువల్ ఏం చేయలేదు, లెగిసాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, కొద్దిసేపు పూల్లో ఆడుకున్నాము, యాక్టివిటీస్ ఉంటే యాక్టివిటీస్ చూసుకున్నాము, ఆ తర్వాత లంచ్ చేసాము. ఇప్పుడు మళ్ళీ సేమ్ పూల్ దగ్గర రిలాక్స్ అవుతున్నాము. సో నథింగ్ మచ్, జస్ట్ ఎంజాయింగ్ ద టైం అంతే. అండ్ నిన్న
నైట్ వచ్చేసి మాకు కొన్ని యాక్టివిటీస్ అయ్యాయి, లైక్ పిల్లలకి షోస్ కానీ అండ్ మూవీ ప్లే చేశారు అండ్ షోస్ అయ్యాయి. అండ్ ఆల్సో ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనేసి అవన్నీ నైట్ అంతా అవుతూనే ఉన్నాయి, ఆల్మోస్ట్ టిల్ 12 ఆర్ సంథింగ్. సో ఇట్ వాస్ గుడ్, జస్ట్ లీజర్గా రిలాక్స్డ్గా అవుతుంది. సో మోస్ట్లీ మేము ముగ్గురము టైం స్పెండ్ చేయడం తప్ప మిగిలిన ఇంకా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ లేకపోతే ఎటువంటి కమ్యూనికేషన్ ఎవరితో కానీ ఏమి పెట్టుకోకుండా ఇట్ వాస్ జస్ట్ లైక్ ఓన్లీ అస్ అనమాట, ఓన్లీ ఆర్ ఫ్యామిలీ టైం అన్నట్టు. దాట్స్ ద రీజన్ నేను మాట్లాడడం తప్ప షూట్ చేయడము లేకపోతే వెళ్ళిన ప్రతి చోట మొత్తం అంతా అసలు ఏం చేసాము ఏంటి అని లైవ్ అప్డేట్స్ కైండ్ ఆఫ్ కానీ పాయింట్ టు పాయింట్ చూపించడం కానీ అవన్నీ కూడా చేయాలి అని నేను అనుకోలేదు. కుదరలేదు అన్నది పాయింట్ కాదు, చేయాలి అని నేను అనుకోలేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యూటిలైజ్ చేసుకోవాలి టు క్రియేట్ అ రియలీ గుడ్ మెమరీస్ ఫర్ అవర్ సెల్ఫ్ అన్నట్టే అనుకొని వీ హ్యాడ్ దిస్ వెకేషన్. అండ్ యా వీ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైం, చాలా బాగా స్పెండ్ చేసాము. ప్రస్తుతానికైతే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము, వ్యూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ వచ్చి చిల్డ్గా ఇక్కడే పడుకోవచ్చు కూడా. ఎండలు ఉన్నాయి బాగా, బట్ స్టిల్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదంతగా. అండ్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని కూడా లేదు, బికాస్ ఇక్కడ అన్నీ అంతే, లైక్ ఈ హోటల్స్లోనే కంప్లీట్గా మనకి కావాల్సిన అమ్యూనిటీస్, యాక్టివిటీస్, ఎవ్రీథింగ్. అసలు హోటల్ నుంచి బయటికి అడుగు పెట్టే పని లేకుండా జస్ట్ బీచ్కి వెళ్ళాలి అంటే అది కూడా వాళ్ళవి బగ్గీస్ ఉంటాయి, బగ్గీస్లో మనం తీసుకెళ్ళమంటే కూడా తీసుకొని వెళ్తారు. లేదు అంటే మనం నడుచుకుంటే వెళ్ళినా కూడా లెస్ దాన్ 200 మీటర్స్, అంటే 5 మినిట్స్ కూడా పట్టదు వెళ్ళి బీచ్లో కూడా యాక్చువల్గా సెపరేట్గా ప్రైవేట్ డెక్స్ ఉంటాయి అన్నమాట, ఏ హోటల్కి సంబంధించిన వాళ్ళే ఆ హోటల్కి. సో అక్కడ కూడా మనకి పెద్ద ప్రాబ్లం అవ్వదు ఆర్ సేఫ్టీ ఇష్యూస్ లాంటివి ఏమీ ఉండవు, బికాస్ ఇప్పుడు మేమున్న హోటల్ అయితే వీళ్ళ డెక్కే వెళ్ళిపోవచ్చు. వీళ్ళ డెక్కి బీచ్ దగ్గర వెళ్ళిపోతే ప్రాపర్గా అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది, వాళ్ళే చూసుకుంటారు మొత్తము. సో యా ఇట్స్ గుడ్, బాగుంది. ఇట్స్ రియల్లీ నైస్ ప్లేస్ అండ్ ఇట్స్ గుడ్ టు బీ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అనమాట. మాకు ఈవినింగ్ అలాగా మోస్ట్లీ మేము ఇంకేం చేసేది ఉండదు, ఈవినింగ్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ యాక్టివిటీస్ ఉన్నాయి, మళ్ళీ యాక్టివిటీస్ ఆడుకుంటాం. ఈవినింగ్ ఈవెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఈవెంట్స్ చూసుకుంటాము, బికాస్ రేపు ఇంకా హాఫ్ డే వరకే కాబట్టి. యాక్చువల్లీ నేను ఈ ట్రిప్లో హాలిడే నెయిల్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి కొనుక్కున్నాను, కానీ లాస్ట్ 1 వీక్ నుంచి తిరగడము ఎక్స్ప్లోర్ చేయడంలో అసలు హాలిడే నెయిల్స్ పెట్టుకున్నా కూడా యూస్ రాదు అని చెప్పేసి ఇంకా పెట్టుకోలేదు. ఫైనలీ ఇవాళ పెట్టుకున్నాను అనమాట. సో యా, దీస్ ఆర్ మై హాలిడే నెయిల్స్. ది స్టిక్ ఆన్ నెయిల్స్ చాలా ఈజీ పెట్టుకోవడము అండ్ అంతే ఈజీ తీయడం కూడా. సో ఎస్పెషల్లీ బేబీస్ ఉన్న వాళ్ళు ఎలాగ నెయిల్స్ అవి పెంచుకుంటే మళ్ళీ ఇబ్బంది కదా అనుకునే వాళ్ళకి దీస్ హాలిడే నెయిల్స్ ఆర్ లైక్ పర్ఫెక్ట్. అండ్ హౌ ప్రిటీ దే ఆర్ లుకింగ్, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. యాక్చువల్గా నేను ఒక 4 to 5 డిఫరెంట్ సెట్స్ కొనుక్కున్నాను, బట్ ప్రస్తుతానికి ఇది ఒకటే కనిపించింది. బ్యాగేజ్ అంతా అటు ఇటు మూవ్ చేయడం వాటిలో అది ఎక్కడో ఉన్నాయి, నాకు పైన కనిపించింది ఇవి మాత్రమే. సో ఫర్ బోత్ హ్యాండ్స్ దే ఆర్ సో ప్రెటీ. ఇంకా అలాగా అక్కడ రిసార్ట్లో అండ్ బీచ్లో ఎంజాయ్ చేస్తూ సరే దగ్గరలో ఏమున్నాయా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు బయటకు వచ్చాము. సో అక్కడ దగ్గరలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మాకు ఈ వాటర్ ఫాల్స్ గురించి తెలిసింది. దీన్ని డుడెన్ వాటర్ ఫాల్స్ అంటారు. అండ్ ఈ వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళాలి అంటే ఇలా గుహ ఉంది, ఆ గుహలోంచి వెళ్ళాలన్నమాట. అండ్ వెళ్ళాక వాటర్ ఫాల్ మాత్రం అసలు ఇంకా మాటలో చెప్పలేనంత అందంగా ఉంది. అగైన్ ఇవాళ లాస్ట్ డే ఆఫ్ మా వెకేషన్. సో మార్నింగే లెగిసి బీచ్కి వచ్చాము జస్ట్ టు టేక్ ద వ్యూస్ బిఫోర్ వీ లీవ్ అన్నట్టు. సో మార్నింగ్ నుంచి ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాము, ఇంకొన్ని గంటలు మాత్రమే తర్వాత వెళ్ళిపోతాము. అండ్ దాట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ అవర్ వెకేషన్. సో ప్రస్తుతానికైతే బీచ్లో కూర్చొని బీచ్ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేస్తాము.
తీసుకొని రెడీ అయిపోయి వచ్చేసాం బయటికి. వీఆర్ ఆల్ సెట్ టు చెక్అవుట్ అండ్ గో బ్యాక్ టు అవర్ హోమ్, ది ఎండ్ ఆఫ్ అవర్ వెకేషన్. సో ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి వీ హ్యావ్ టు క్యాచ్ అవర్ ఫ్లైట్. ఇంకొక 3 to 4 hours ఉన్నట్టుంది మధ్య, 4 hours ఆఫ్ టైం ఇంకా మేము ఫ్లైట్ క్యాచ్ చేయడానికి. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఫుడ్ అది తినేసి బయలుదేరదాము అన్నట్టు రెస్టారెంట్లో ఉన్నాము. సో తినేసి ఇంకా వెళ్ళిపోవడం. వీఆర్ బ్యాక్ టు యూకే. ఇంక ఇప్పుడు లగేజ్ కలెక్షన్ దగ్గర ఉన్నాము. సో బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే క్యాబ్లో. అలా మా వెకేషన్ ముగిసింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు MV Tales. I'll see you in the next video.